श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। ओंकारमंत्र संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मै ओंकाराय नमो नमः। नमस्ते देवदेवेश नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढ़ नकाराय नमो नमः। महादेवं महात्मानं महापातकनाशनं महापापहरं वंदे मकाराय नमो नमः। श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। अस्मद्गुरोः विद्यानंद गुरुचरणारविंदाभ्यां नमो नमः। శ్రీరాములు మా దైవము శ్రీరాములు మాకు తండ్రి సీతయు తల్లిన్ శ్రీరాముని నీగులిచెదా శ్రీరాములు మాకు ఇచ్చు సిరి సంపదలు. 2025 జూన్ నెల. ఈ నెలలో రాహుకేతువుల వల్ల వచ్చేటువంటి ఇబ్బంది ఏందో తెలుసుకుందాం. ఈ రాహుకేతువుల వల్ల వచ్చే సమస్య ఏమిటంటే ఈ వృషభ రాశి, రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి రాహు బాగలేడు, కేతువు బాగలేడు. ఇది కాలసర్ప దోషం అంటారు. ఈ కాలసర్ప దోషం ఎట్లా ఉంటుందంటే మానవ జన్మకి ఎప్పుడు కూడా ఒక విరుద్ధమైనటువంటి టైము. జీవితంలో లాభం చేకూర్చేదో నష్టం చేకూర్చేదో తేల్చేది జీవితం మొత్తంలో ఒక టైం ఉంది. బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం 4. ఈ యవ్వనంలో చేసేటువంటి పనుల వల్ల చాలా నష్టాలు జరుగుతాయి. జీవితం మొత్తం అసలు పనికి రాకుండా పోతారు. జీవితమే వృధా అయిపోతుంది. ఎందుకు పుట్టాను, ఎందుకు బతుకున్నాను అర్థం కానటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ వృషభ రాశికి రాహుకేతువుల మధ్య గ్రహాలు పడ్డాయి. ఈ వృషభ రాశిలో కుంభరాశికి ఏమో రాహు ఉన్నాడు, సింహరాశిలోనేమో కేతు ఉన్నాడు. ఈ రెండింటి లోపలే మిగతా గ్రహాలు మొత్తం పడ్డాయి. ఇది కాలసర్పదోషం. కాలసర్పదోషం ఎట్లా ఉంటుందంటే కాలమే సర్పమై కాటేస్తుందిట. ఎట్లా కాలం సర్పమై కాటేస్తుంది అంటే ఈ యవ్వనంలో స్త్రీ వ్యామోహం పెరుగుతుంది. ఈ స్త్రీ వ్యామోహంలో చేయడానికి పనులు చేస్తారు. కొంతమందికి చెబుతుంటారు, నాయన ఈ టైం బాగాలేదు, కాస్త పెద్దవాళ్ళ మాట విను, తొందరపడి పెళ్లి చేసుకోబాకు, నేను ఈ అమ్మాయిని ఇష్టపడ్డాను, ఈ అమ్మాయిని చేసుకుంటాను అని నువ్వని ఆ అమ్మాయి నువ్వు చూసుకోకపోతే చచ్చిపోతానంటే, అమ్మో ఆ అమ్మాయి చచ్చిపోతుందేమో, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నీ అంత అందగాడు లేడు, నువ్వు లేకపోతే నేను బతకనంటుంది, నేను చేసుకోవాల్సిందే అంటాడు. ఇంటికి పోతే నాయన కుటుంబం కావాలి, ఆ పిల్ల నీకంటే పెద్దదిరా, పెద్ద పిల్లని చేసుకోకూడదురా, ఆయన కులం ఉంది, గోత్రం ఉంది, మంచి పెద్ద చెడు ఉంటుంది, పెద్దవాళ్ళ నిర్ణయంతో పెళ్లి జరగలరా అంటే వినొద్దు, మేము పెళ్లి చేసుకుంటాం, మేము ప్రేమించుకున్నాం. ప్రేమ మామూలుది కాదు, పెళ్ళి అంటే మీ ఇష్టమైంది, నాకు ఇష్టమైన పిల్లలు నేను చేసుకుంటా, నీ ఇష్టంతో నాకేం పని అని మొండికి పడి ఓ దాన్ని చేసుకుంటాడు. ఇంటికి రాడు, బయట పెళ్లి చేసుకుంటాడు, దాంతో ఉంటూ ఉంటాడు. ఎక్కడ తిరిగినా దొరకడు. కొన్నాళ్ళు పోయేటప్పటికీ అబ్బాయి గడ్డాలు మీసాలు అన్ని పెంచుకొని చింపులు చేసుకొని చిరిగిపోయిన గుడ్డలు కట్టుకొని
బజార్లో రోడ్డమ్మడి తిరుగుతూ ప్రత్యక్షం అవుతాడు. తల్లిదండ్రులు అయ్యో ఈ పిల్లాడి ఇంద్రా ఇట్లా అయిపోయినాడు అనుకుంటే ఏం చెబుతాం? కల నిజమాయగా కోరిక తీరగా అని మరి దేవదాస్ వేషం వేస్తాడు అబ్బాయి. ఇటువంటి వేషాలు ఎందుకు వేయాల్సి వస్తుంది అంటే ప్రేమ, ఆ ప్రేమ అనేది కావాలి. తల్లిని ప్రేమించాలి, తండ్రిని ప్రేమించాలి, పెళ్ళాన్ని ప్రేమించాలి, మరి బంధుజనాన్ని ప్రేమించాలి. ఈ ప్రేమ ఎందుకు ఉపయోగపడాలంటే మంచికి ఉపయోగపడాలి. అది ఎవరితో బాగుందంటే దాని ఎమ్మడి పెడితే నువ్వు సంపాదిస్తున్నావు, బాగా తిన్నది నువ్వు తప్పితే లేదనుకున్నాడు, చివరికి ఉద్యోగం లేదు ఏమి లేదు, రోజు దాన్ని ఎదుర్కొన్న కూర్చున్నాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత పోతే అరే నాయన నీ ఉద్యోగం పోయింది పోరా అన్నారు. ఇంట్లో అమ్మ నాయన దగ్గర ఉన్నప్పుడేమో ఉద్యోగం చేసి డబ్బులు తెచ్చిచ్చాడు. అమ్మాయి దగ్గరికి వచ్చి ఉద్యోగం చేయటం మానేసి ఎదుర్కొన్నా కూర్చున్నాడు. ఉద్యోగం లేకపోతే లేదు పోరా అన్నారు. నీ ఉద్యోగం లేదు బతుకున్నా దాని దారిన అది తోక బీకింది. ఈ కాలసర్ప దోషం, కుజ దోషం కనుక ఉండేటట్లయితే ప్రతి వాళ్ళకి కూడా సమస్య వస్తుంది. మరి మే నెల 15వ తారీఖు రోజున కుజుడేమో కర్కాటకం నుంచి సింహానికి వచ్చాడు. సింహకేతువులు కలిసినారు. మరి ఒక నీచ స్త్రీ సాంగత్యం, దానిపైన ఉంది. ఎవరు బాగా అందంగా ఉన్నాడు, ఎవరి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి వాడు ఎమ్మడబట్టం, వాడి దగ్గర డబ్బులు ఉన్నతో గుంజుకోవటం, వాడు డబ్బులు అయిపోయిన తర్వాత పోరా ఎదవా అనేది దాన్ని వెళ్ళిపోతుంది. వీడితో ముందే చేస్తాడు. ఇంట్లో పిల్లల్ని తల్లిని తండ్రిని అందరిని ఎదుర్కొని వస్తాడు. మొత్తం ఖాళీ. ఈ రాహుకేతువులు అట్లాంటి వాళ్ళు. ఈ రాహుకేతువుల వల్ల ఈ వృషభ రాశి వాడికి భార్యతో కానీ పిల్లలతో కానీ తల్లిదండ్రులతో కానీ సంబంధం లేకుండా అదే పెద్ద మహాలోకం అని, అదే మహారాంబని దాని ఎమ్మడిబడి ఇక దాని చుట్టూ తిరిగి ఉన్న డబ్బులన్నీ వదిలించుకొని ఒంటో శక్తి పోగొట్టుకొని ఉన్న ఉద్యోగం పోగొట్టుకొని అంతా అయిపోయిన తర్వాత తిండి దొరక్క అలాగడ్డం పెంచుకొని అరుగులు ఎమ్మడి పడుకొని చివరికి తల్లిదండ్రుల దగ్గరికి వస్తే ఏమిటా ఇట్లా అయిపోయినాడని బాధపడతారు. ఎవరేం చేస్తారు? మరి పిల్లానికి అన్నం పెట్టాలి, పిల్లలు చదువు చెప్పించాలి, బాధ్యతలు ఉన్నాయి. ఇన్ని వదిలిపెట్టి అందమా భార్య రూపవతి శత్రువు అన్నారు. భార్య అందంగా ఉన్నటువంటి శత్రువు అయిందిట. అంటే భార్య మంచిది కాదంటలా, అందమైన స్త్రీ ఎంబడి అందరూ పడతారు. కాబట్టి ఈ వృషభ రాశికి చాలా పెద్ద కష్టమైనటువంటి సమయము. కాబట్టి అందరూ కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. స్వస్తి. 2025వ సంవత్సరం జూన్ నెలలో మే నెల 18వ తారీఖు రాహుకేతువులు మారారు. మార్చి నెల 30వ తారీఖు రోజేమో శని మీన రాశిలో మొత్తం 6 గ్రహాలు మారినాయి. మరి మే నెల 15వ తారీఖు గురువు మారాడు. ఇట్లా ఈ గ్రహాలు మారటం చేత చాలా దోషకరంగా ఉంది ఈ సంవత్సరం. ఈ దోషం మామూలు దోషం కాదు. ఎట్లాంటి దోషము అంటే ఏమిటంటే రోడ్డు మీద ఒక విష సంబంధమైన ఏదైనా ఒక వస్తువుని పారేశారనుకుందాం. మందులు తయారు చేసేటువంటి వాటిలో కెమికల్సే అనుకుందాం. కెమికల్స్ మన బజార్లో పడేస్తే బజారు మొత్తానికి ఇబ్బంది కలుగుతుంది. అట్లాగే ఈ సంవత్సరం 6 పాపగ్రహాల యొక్క బలం వల్ల రకరకాలైన సమస్యలు వస్తున్నాయి అని చెప్తున్నా. అంతర్యుద్ధము అని చెప్తున్నా. ఈ అంతర్యుద్ధం కనబడేది కాదు, లోపల యుద్ధం. ఇక్కడ నేను మాట్లాడుతున్నానండి, ఇక్కడ చెబుతున్నా. నాకు ఎక్కడుంటుంది? ఎవరికో నాకు ఇంకోటికో ఒకసారి తగాదా జరిగి ఉండొచ్చు. వాళ్ళు ఏదో చేయాలని లోపల ఉంది, ఆ ఆలోచనలో ఉంటా. ఇక్కడ మాట్లాడుతూ చక్కిలు లేస్తా. లేవడం కాదు, కర్ర తీసుకుంటా. వాడు ఇక్కడ ఉన్నాడా లేడు, వాడిని కొట్టాలని బయలుదేరుతా. ఏంటో ఇక్కడ వాడిని కొట్టాలి, అడుగో ఏడు వాడు ఇక్కడ లేడు అంటే
మనస్సు అంత చెడిపోతుంది. ఆ చెడిపోయే మనస్సు నీకున్న శత్రువుని కొడుతున్నావా, ఎదుర్కొన్నా ఉన్నవాడిని కొడుతున్నావా నీకు అర్థం కావట్లేదు. ఆ శత్రుత్వం అనేది నీ లోపల క్రోధం బయలుదేరడమే నీ యొక్క ఆవేశం. నీ ఆవేశం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నావో అర్థం కావట్లేదు. ఇప్పుడు మనకు అంతర్యుద్ధం అంటే ఈ మధ్య జరిగిన యుద్ధం ఏమిటి? పాకిస్తాన్కి మనకు యుద్ధం జరిగింది. పాకిస్తాన్ పరిస్థితి ఎట్లా ఉంది? పూర్తిగా దరిద్రంగా ఉంది. మనకు యాత్రా స్థలం అది. అందరూ వస్తే ఆ యాత్రకు వస్తే మనకు డబ్బులు వస్తాయి. నీవు బాగుపడలేక ఇండియా వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళని నాశనం చేద్దామనేటువంటి దురుద్దేశంతో యాత్రికుల్ని కొడితే ఎట్లాగండి? పెళ్ళాం మీద కోపం వచ్చి కుక్కని కొట్టాట. పెళ్ళాన్ని ఏమనలేక కుక్కని కొట్టాట. నీ ఇంట్లో నీకు తింటాని లేదు, నీకు సంపాదన లేదు, నీ మంత్రులకు కలియక లేదు, సరైన ఆదాయం లేదు, దుర్మార్గుల్ని పెంచి పోషిస్తున్నావు, వాళ్ళు దేశాన్ని నాశనం చేస్తున్నారు. ఇన్ని జరుగుతూ ఉంటే నీవు చేసే పాపం నీకు తెలియక పక్కనున్నటువంటి భారతదేశాన్ని పాడు చేయాలనుకున్నావు. సరే, దేశంలో సంగతి అట్లా ఉంచండి. ఇంట్లో మొగుడిని కొడదామని పెళ్ళాం అనుకుంటుంది, పెళ్ళాన్ని కొడదామని మొగుడు అనుకుంటాడు. ఈ మొగుడు పెళ్ళాము నాకు డబ్బులు ఇవ్వటం లేదు, కొడుకు రావకూడదు అనుకుంటాడు. ఈ ఇంట్లో కలహం, పెద్ద కలహం. మరి ఈ కలహం వల్ల, తగాదా వల్ల ఎన్నో సమస్యలు. ఒకటే చిన్న విషయం చెప్తానండి. 7 కట్టెలు ఉన్నాయండి. అక్కడ పడేసేవాడిని పిలిచి, ఆయన ఈ కట్టెలు మొత్తం ఎరగదీయరా అంటే 5 నిమిషాల్లో ఎరగదీసి పారేశాడు. ఇంకో 7 కట్టెలు కలిపి కట్టగట్టుంది, అదే కట్ట విప్పదీయకుండా ఎరగదీయరా అంటే 10 మంది వచ్చినా తీయలేకపోయినాడు. 7 కట్టెలు విడివిడిగా ఉంటేనేమో ఒక్కరే విప్పదీశాడు. కలిసి ఉన్న 7 కట్టెల్ని ఊడదీయకుండా ఎరగదీయాలంటే ఎవరి వల్ల కాలేదు. భారతదేశం కలిసి ఉన్న కట్టెల కట్ట, పాకిస్తాన్ విడివిడిగా ఉన్నటువంటి కట్టెల మోపు. నీలో నీ బాధ ఎటువంటిదంటే, నీ సంగతి, నీ ప్రజల సంగతి, నీ దేశం సంగతి, నీ ఆర్థిక పరిస్థితి జాగ్రత్తగా చూసుకొని నీ చేత కావట్లే కాదు. ఎవరైనా భారతదేశం లాంటి దేశాలు సహాయం చేసుకొని బాగుపడదాం అనుకోక పక్కనున్నటువంటి భారతదేశం వారు మీరు మన యుద్ధం అనంతా మనం పొట్లాడుకోవడం ఏంటి? దేశానికి అట్లాంటి యుద్ధం వచ్చింది, మన ప్రజల్లో యుద్ధం వచ్చింది. ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఎవడి వృత్తి అయినా సరే వాడికి కొంతమంది మనుషులు కావాలి. ఏ వ్యాపారస్తుడికైనా తను ఒక్కరు ఉండి చేయలేడు కదా, వాడి చేతి కింద కొంతమంది మనుషులు కావాలి. కానీ వాళ్ళని చక్కగా చూసుకొని వాళ్ళకి తగిన జీతాలు ఇచ్చి వాళ్ళని ప్రేమగా చూస్తే పర్వాలే. వాళ్ళకి జీతాలు ఇవ్వక, జీతాలు ఇస్తే వెళ్ళిపోతారని 2 నెలలకి నెల జీతం ఇచ్చి, 3 నెలలకు నెల జీతం ఇచ్చి వాడిని ఇబ్బంది పెడుతూ ఉంటే, జీతం కోసమన్నా పడి ఉంటాడు అని అట్టు పెడితే వాడికి చివరికి విరక్తి పుట్టి ఇంట్లో ఏదో కాజేసుకొని వెళ్ళిపోయి నిన్ను, నీ వ్యాపారాన్ని సర్వనాశనం చేస్తాడు. స్వార్థం వల్ల నీ చేతులారు నాశనమైనవు. అంతర్యుద్ధం ఇట్టా ఉంది. ప్రజల్లో అంతర్యుద్ధం, దేశంలో, ప్రపంచ దేశాల్లో ఒక దేశానికి యుద్ధం. ఈ యుద్ధం వల్ల ప్రపంచం అంతా కూడా భ్రష్టుపోయే పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ సుఖంగా ఉండాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాన్ని చూపించుకోవటం, ఇది కాక ఏ దోషాలుంటే దోషాలు పోవటానికి చేసుకోవటం, ఇట్లా ఉంటే ఈ సంవత్సరంలో ఉన్నటువంటి బాధలన్నీ తొలగి అందరం బాగుంటాం. స్వస్తి.